ఎవరెన్ని చెప్పినా, ఎంత నెత్తి కొట్టుకొని చెప్పినా సరే, కొంతమందైతే ఖచ్చితంగా మారరు. అలా పాయింట్ టు పాయింట్ పీరియాడిక్‌గా ప్రూవ్ చేస్తూనే ఉంటారనమాట. ఈ దివాళీ సెలబ్రేషన్స్ అయినియి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మాకు కానీ, ఇప్పుడు కెనడాలో ప్రైమ్ మినిస్టరు ఆహ్, ఓపెన్ స్టేజ్ మీదే దివాళీ విషెస్ అందరికి చెప్పడం, కొన్ని ప్లేసెస్‌లో ప్రావిన్షియల్ ప్రీమియర్స్ అంటారు. అంటే చీఫ్ మినిస్టర్స్ లెక్కన. సో, వాళ్ళు కూడాను ఓపెన్‌గా వచ్చి విష్ చేయడం, గ్రీట్ చేయడం, ఒక ఫెస్టివల్‌గా రికగ్నైజ్ చేయడం. చాలా మంది అవుట్‌లెట్స్, చాలా మంది బ్రాండ్ ఎప్పుడైనా దివాళిని అయితే కొంచెం ఎలివేట్ చేసినియి. సో, ఓకే. రికగ్నిషన్ వస్తుంది అంటే ఓకే. మంచిదే కదా! మంచి విషయమే కదా! వాళ్ళందరూ కూడా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని స్పెసిఫై చేసారు తప్ప ఫెస్టివల్ ఆఫ్ ఫైర్ వర్క్స్ అని ఎక్కడ కూడాని ఇది చేయలేదు. కొంతమంది చాలా కొన్ని ప్రావిన్సెస్, కొన్ని ఏరియాస్‌లో అయితే ఫైర్ వర్క్స్‌కి రెస్ట్రిక్ట్ చేశారన్నమాట. సో, ఫైర్ వర్క్స్ బ్యాన్ చేయడం అన్నీ చేశారు. ఆటిని కూడాని వీళ్ళు అపోజ్ చేసేసి ఎలాగైనా మేము చేసేసుకోవాలి అది ఇది అని చెప్పేసి లైట్స్ అయితే పెట్టకూడదు ఎక్కడ అనలేదు. ఫైర్ వర్క్స్‌కైతే బ్యాన్స్ ఉండే కొన్ని ప్లేసెస్‌లో. వాళ్ళని అది కూడా అపోజ్ చేసి తీపిచ్చేసి ఓకే. సరే చేసుకోండి 1, 2 డేస్ అని చెప్పేసి ఆ ఫైర్ వర్క్స్ బ్యాన్ కూడా లిఫ్ట్ చేశారు. దాన్ని కూడా ఆప్టిమైజ్ చేసుకోలేరు కొంతమంది. ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసాను. అందులో ఇళ్ళలు తగిలిబడిపోయినాయి. కొన్ని ఫైర్ ప్లేసెస్ ఫైర్ వర్క్స్ అని కూడా ఓపెన్ పార్కింగ్ ఏరియాస్‌లో చేసుకొని అందరూ ఒకేసారి చేసుకొని వాళ్ళు ఫైర్ వర్క్స్ బ్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఒక క్లాజెస్ పెట్టారు. 10:00 వరకు. నేను ఇండియాలో కూడా చూసాను. ఇండియాలో 10 తర్వాత చేయకూడదని చెప్పేసి కూడా ఉంది. ఇండియాలో కూడా ఉందది. ఇక్కడ కూడా 10 తర్వాత ఫైర్ వర్క్స్ బ్యాన్ అనేసి ఉంది. ఇచ్చారు. దాన్ని కూడాని సరే కొంతమంది బ్రెయిన్‌లెస్, సెన్స్‌లెస్ వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేరన్నమాట. 11, 11:30కి. ఇక్కడ అన్ని ఓపెన్ స్ట్రీట్స్ అన్ని క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్స్‌లో ఉండేటప్పుడు ఆ కమ్యూనిటీస్ 11:00, 11:30కి బాంబుల సౌండ్ నీ ఒక్కరికి వినపడదు కదా! అందరికి వినపడతది కదా! మనం ఒక్కరం ఇండియన్ కమ్యూనిటీలో ఉన్నాము. ఇండియన్సే ఉన్నారు. ఎవరు లేరన్నా కూడా లేదు. చాలా మంది ఇండియన్ కమ్యూనిటీ గ్రూప్స్‌లో కూడా వచ్చి పోస్ట్‌లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 11, 11:30కి బాంబులు పేల్చడం అని చెప్పేసి. కొంతమంది సిక్ ఓల్డ్ వాళ్ళుంటారు. వాళ్ళకి ఇబ్బంది. అందరికి ఇబ్బందే. సో, దానికి మనకి ఇచ్చిన ఫ్లెక్సిబిలిటీని ఎలా యూజ్ చేసుకోవాలో తెలీదన్నమాట. దాన్ని ఏం చేస్తారన్నమాట ఇంకా అపోజ్ అవ్వడానికి ఇంకా మనం ఆపర్చునిటీ ఇస్తున్నట్టే. ఎవరో ఒకరు ఇద్దరు కాదు. వందల వేల మంది కూడా ఇలాగే చేస్తే ఒకరి ఫాల్ట్ అనుకోవడానికి లేదు. అంతమంది కూడా అలా చేస్తే ఇంకా మారరా అనిపించింది నాకు. సో, ఇలాంటి వాళ్ళే మళ్ళీ ఇది తీసుకొచ్చి రేసిజం అది ఇది అని చెప్పి మాట్లాడతారన్నమాట కథలు. సో, మార్పనేది మన దగ్గర నుంచి రావాలి. ఆపర్చునిటీ వస్తే దాన్ని బెస్ట్‌గా యూజ్ చేసుకోవడం అనేది కూడా ఫండమెంటల్‌గా తెలిసి ఉండాల్సిన విషయం కదా! ఇప్పుడు ఢిల్లీలో కూడాని సుప్రీం కోర్ట్ ఇది చేసింది. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైంది ఎయిర్ క్వాలిటీ ఇష్యూస్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. సో, అదనమాట. సో, మనకి ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే కంట్రోల్‌లో ఉంటారు. రిస్ట్రిక్షన్ తీయగానే మన సెన్సెస్ అవి వాటిని పాజిటివ్ యాస్పెక్ట్‌లో ఆలోచించకుండా ఎలా పడితే అలాగా దాన్ని ఎలాగైనా డెస్ట్రాయ్ జేసుకోవాలా. మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు ఇవ్వకూడదు ఆ ఆపర్చునిటీ మనకి అన్న టైప్‌లోనే మనం రిస్ట్రిక్షన్ తీసుకెళ్తామన్నమాట. అందుకని అథారిటీ యూజ్ చేసి ఆ ఫోర్స్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటివి అవుతుంటాయి గాబట్టి.